సో గుడ్ ఈవినింగ్. ఓవరాల్‌గా ఈరోజు స్టాక్ మార్కెట్‌లో మార్నింగ్ చూస్తే గ్యాప్ అప్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్. అంటే ప్రపంచ గ్లోబల్ పరిణామాలు చూసుకుంటే మాత్రం కొంచెం మిక్స్‌డ్‌గానే ఉన్నా సరే పసిఫిక్ అంటే ఏషియన్ పసిఫిక్ మార్కెట్‌లు కూడా మిక్స్‌డ్‌గా కనిపించినా సరే ఈరోజు మన మార్కెట్ మాత్రం పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 275 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. 24,050 దగ్గర అయితే క్లోజ్ అయిపోయింది. 24,000 మార్క్‌నైతే రీచ్ అవ్వడం జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ చూసుకుంటే 918 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. 77,550 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 500 చూసుకుంటే ఇంచుమించు 1.40% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూసుకుంటే మాత్రం 55,912 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్‌ని ఎక్కువగా ఈరోజు డ్రాగ్ చేసిందంటే అంటే పైనకి ర్యాలీ తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. 1,091 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఐటీ అయితే ఈరోజు బాగా పడిపోయింది. ఇంచుమించు 1.91% అయితే పడిపోవడం జరిగింది. టీసీఎస్ సంబంధించిన కొంచెం కంపెనీలో వాలటాలిటీ ఈ మార్కెట్ పైన కూడా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఓవరాల్‌గా ఐటీ అయితే ఈరోజు బాగా పడిపోవడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకుంటే ఈరోజు 1.27% అయితే పెరిగింది. తర్వాత నిఫ్టీ 200 చూసుకున్న పాజిటివ్‌లో ఉంది. నిఫ్టీ 100 చూసుకున్న పాజిటివ్‌లోనే కనిపించడం జరిగింది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకుంటే 43 స్టాక్స్ పెరిగితే 8 స్టాక్స్ మాత్రమే పడిపోవడం జరిగింది. ఎఫ్ఐఐలు బయింగ్‌లో ఉన్నారు. డిఐలు కూడా బయింగ్‌లో ఉన్నారని చెప్పాలి. సో ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లో అయితే మంచి పాజిటివ్‌గానే క్లోజ్ అయినాయని చెప్పాలి. తర్వాత ఈరోజు సెక్టార్ వైజ్ చూసుకుంటే అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయినాయి. తర్వాత ముఖ్యంగా ఐటీ సెక్టార్ మాత్రం కొంచెం నెగిటివ్‌లో క్లోజ్ అయిపోయింది. ఆటో సెక్టార్ మాత్రం ఇంచుమించు 3% అయితే పెరగడం జరిగింది. తర్వాత పిఎస్యు బ్యాంక్ సంబంధించి చూసుకుంటే 2% అయితే పెరగడం జరిగింది. తర్వాత ఫైనాన్స్ సర్వీసెస్ చూసుకుంటే 2% అయితే పెరిగింది. ఫార్మా కూడా చూసుకున్న ఫ్లాట్‌గా క్లోజ్ అని చెప్పాలి. ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే 1% అయితే పెరిగిందని చెప్పాలి. తర్వాత మెటల్ సంబంధించి 1% అయితే పెరిగింది. రియాలిటీ ఈరోజైతే బాగా మార్కెట్‌లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించిందని చెప్పాలి. 2% అయితే పెరిగింది. తర్వాత ఎనర్జీకి సంబంధించిన సెక్టార్ కూడా మంచి మూమెంటం అయితే కనబరిచిందని చెప్పాలి. సో ఓవరాల్‌గా కమ్యూనిటీ మార్కెట్ ఒకసారి మనం చెక్ చేస్తే ఈరోజు ముఖ్యంగా గోల్డ్ చూసుకున్న 0.38% అయితే పడిపోవడం జరిగింది. 1,53,070 దగ్గర క్లోజ్ అయింది. సిల్వర్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఇంచుమించు 0.020% అయితే కనిపించింది. బాగా వాలటాలిటీ అయితే కనిపించింది. అంటే మిడిల్ ఈస్ట్‌లో బాగా యుద్ధ వాతావరణాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. తర్వాత హార్మోజ్‌కి సంబంధించిన జలసంధి పైన ఎటువంటి అంటే ఏంటి ఆ న్యూస్ రాకపోవడం కూడా మార్కెట్‌ని అయితే కొంచెం వీక్‌గా అంటే మన క్లోజింగ్ పాజిటివ్‌గా అయిపోయినా సరే కానీ అది సీజ్ ఫైర్ కూడా వీక్‌గా ఉండడం, మార్కెట్‌లు కూడా వీక్‌గా ఉండడం అనేది అంటే ఏ క్షణమైనా మళ్ళీ ఏదైనా జరగొచ్చనే ఆలోచన ఇన్వెస్టర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్‌లో అయితే కొంచెం మంచిగానే పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. నిన్న 5 డేస్ నుంచి పాజిటివ్ ఉన్న మార్కెట్ అయితే నిన్న నెగిటివ్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు మాత్రం మళ్ళీ పాజిటివ్‌నే క్లోజ్ అయిపోయింది. ఈరోజు వీకెండ్ అంటే లాస్ట్ ట్రేడింగ్ డే. మళ్ళీ మండే మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. పాకిస్తాన్‌లో చర్చలకైతే వెళ్ళడం జరిగింది యూఎస్ సంబంధించిన బృందం. అది ఏ విధంగా ఉంటుంది అంటే చర్చలు సఫలమైతే మాత్రం మళ్ళీ అంటే కొంచెం మళ్ళీ స్టాక్ మార్కెట్ అయితే మంచి ఊపందుకుంటుంది. పాజిటివ్‌గానే వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ ఘోరమైన అంటే పడిపోవడం అయితే మళ్ళీ చూడొచ్చు అనేసి చెప్పడం జరిగింది. నిన్న ఎక్స్పర్ట్లు చెప్పేందంటే దివాళీ వరకు అయితే మార్కెట్ అయితే ఒక ఆల్ టైమ్ హైకి చేరొచ్చని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు చర్చలు సఫలమైతే మాత్రం మండే రోజు మార్కెట్లు అయితే బాగా ఊపందుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత క్రిప్టోకి సంబంధించిన మార్కెట్ ఈరోజు చూస్తే బిట్కాయిన్ సంబంధించి ఈరోజు అంటే కొంచెం అంటే లాస్ట్ ఒక 3-4 డేస్ వస్తే మా క్రిప్టో మార్కెట్ అయితే బాగా వాలటాలిటీ ఉంది. ఈరోజు చూస్తే మాత్రం 1.57% పెరిగింది. $72,955 అయితే బిట్కాయిన్ ఉంది. ఇథేరియం కూడా ఈరోజు ఇంచుమించు 3% దాకా పెరిగింది. మళ్ళీ 2.54% అయితే ఉంది. ఎక్స్ఆర్పి వచ్చేసి 0.60%, బిఎన్బి 0.42%, సోలానా వచ్చేసి 1.85% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్‌గా క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సో ఓవరాల్‌గా మనకి ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే అంటే మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి సిప్పులు పెట్టుబడి చేరడం అనేది కూడా ఒక న్యూస్ ఉంది. అంటే ఇంచుమించు సిప్స్ అంటే ముఖ్యంగా మనం లాస్ట్ గత 2 నెలల నుంచి చూసుకుంటే కంటిన్యూగా ఒక ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ పైన ఉంది. సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడి ఆటోమేటిక్గా మళ్ళీ మనం సిప్ వైజ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు లాభాలు ఉంటాయని చెప్పేసి ఎక్కువగా సిప్పుల వైపు ఎక్కువగా చూడడం జరిగింది. ఇంచుమించు చూసుకుంటే
గత ఏడాది మార్చిలో నమోదైన 25,965 కోట్లతో పోలిస్తే ఈ తరహా పెట్టుబడులు 24% వృద్ధి చెందిందనైతే న్యూస్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఈ అంటే గణాంకాల ప్రకారం అయితే ఇంచుమించు 25% అయితే పెరగడం జరిగింది. ఇది శుభ పరిణామమే. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ కానీ సిప్స్ కానీ పెరిగితే మనకు సంబంధించిన డిఐలకు సంబంధించిన సపోర్ట్ ఉంటుంది. మార్కెట్లో క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లు అయితే స్టాండర్డ్ ఉంటాయనేసి ఎక్స్పర్ట్ల అంచనా. ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో అయితే మంచి పాజిటివ్ మూమెంటం ఇచ్చింది. మండే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు గ్లోబల్ ఎఫెక్ట్ తర్వాత ఈరోజు జరిగే చర్చలపైన అయితే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందని అయితే చెప్తున్నారు.